హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సియాటిల్ డైరీస్. మొన్నొక రోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. నేనైతే వెజిటేరియన్ కాబట్టి వెజ్జే ఆర్డర్ చేశాను. దాంట్లో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా వెతుక్కొని. మా ఫ్రెండ్ కూడా వెజ్జే ఆర్డర్ చేసింది. షాక్ అయిపోయాను. ఎందుకే అంటే కార్తీక మాసం కదా అన్నది. సరే, ఎందుకు కార్తీక మాసంలో మీరు నాన్ వెజ్ తినరు అని అడిగాను. ఏమోనే, నాకు తెలీదు. మా అమ్మ చిన్నప్పటి నుండి అలానే చెప్పింది, అలానే చేస్తున్నాను అంది. సరే, మరి మేము ఎందుకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినమో తెలుసా అని అడిగి, అది కూడా తెలీదు, నువ్వే చెప్పు అంది. నాకు చెప్పిన దాంట్లో అయితే వెజిటేరియన్స్ ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినరో, నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ కూడా అందుకే తినరు. అసలు ఎందుకు తినరు అంటే, కార్తీక మాసం అనేది చాలా పవిత్రంగా భావిస్తాము. రోజు పూజలు దీపాలు నైవేద్యాలు పెడతాము. ఆ మాసంలో చేసే ఏ పనైనా నిష్టగా చేయాలి. ఉల్లి వెల్లుల్లి వేసి దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెట్టం కదా, అలానే నాన్ వెజ్ అసలే పెట్టము. ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే, ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ మనల్ని చాలా డల్గా బద్ధకంగా తయారు చేస్తాయి. మరి ఈ మాసంలో పూజలు చేసుకోవాలి, పెందలాడే లేవాలి, దీపం పెట్టుకోవాలి. మరి అవన్నీ చేయాలంటే బద్ధకం ఉండకూడదు కదా. ఇవైతే మన ధర్మానికి సంబంధించిన రీజన్స్. దీనికి మరో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండో. చలికాలంలో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లోగా పనిచేస్తుందంట. ఇంకా నాన్ వెజ్ అవన్నీ తింటే ఆహారం కూడా తొందరగా అరగదని సాత్విక ఆహారాన్ని తీసుకోండి అంటారు. ఇవి ఫాలో అయిపోతే మన ట్రెడిషన్స్ని ఫాలో అయిన వాళ్ళం అవుతాము, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.